కల్వకుంట్ల కవిత తెలంగాణలో మోస్ట్ పవర్ఫుల్ లీడర్లో ఒకరు. ఒకప్పుడు బీఆర్ఎస్ లో ఓ వెలుగు వెలిగిన కవిత గత కొంతకాలంగా సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. పార్టీతో సంబంధం లేకుండా జాగృతి పేరుట హల్చల్ చేస్తున్న కవిత మదిలో ఏముంది? కేసీఆర్ కూడా కవిత తీరు పట్ల అసహనంగా ఉన్నారా? అసలు గ్యాప్ ఎక్కడొచ్చింది? బీఆర్ఎస్ రాజకీయంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా మౌనంగా ఉంటున్న సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి జెండాతో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. రాజకీయ కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలతో హల్చల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు జెండాలు లేకుండా ఆమె జనజాగృతి కార్యకర్తలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా బస్ పాస్ ఛార్జీలను పెంచుతూ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా కవిత ఆందోళనకు దిగారు. జై కవిత, జిందాబాద్ కవిత అని నినాదాలే జాగృతి కార్యక్రమాల్లో వినిపిస్తున్నాయి. దీంతో కవిత మనసులో అసలు ఏముంది అన్న చర్చ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా ప్రస్తుతం దూకుడు మీద ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలతో పాటు సొంత పార్టీ బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాలపై కూడా విమర్శలు సంధిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచిన కవిత తన సారథ్యంలోని తెలంగాణ జాగృతి విభాగాలకు రాష్ట్ర కన్వీనర్లను నియమించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్కు అనుబంధంగా మహిళా, యువజన, విద్యార్థి, లీగల్ తదితర కమిటీలు ఇప్పటికే ఉన్నాయి. ఈ సమయంలో బీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న తెలంగాణ జాగృతి మళ్లీ ప్రత్యేకంగా మహిళా, యువజన, విద్యార్థి విభాగాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి కవిత ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలు నుంచి బెయిలుపై విడుదలైన అనంతరం మరోసారి బీసీ నినాదంతో జిల్లాల పర్యటన చేశారు కవిత. కుల సంఘాలు, ప్రజా సంఘాలతో వరుస భేటీలతో రాజకీయంగా కవిత మళ్లీ ఫుల్ జోష్లోకి వచ్చారు. కాంగ్రెస్ తెచ్చిన బీసీ బిల్లులపైన సమావేశాలతో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపైన నిత్యం తనదైన శైలిలో శాసన మండలిలో, బయట స్పందిస్తూ వచ్చారు. అయితే ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలతో కినుక వహించిన కవిత తనపై పార్టీలో అణచివేత కుట్ర సాగుతుందంటూ పార్టీ అధినేత తన తండ్రి కేసీఆర్కు లేఖ రాయడం సంచలనమైంది. తనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్లో కుట్రలు చేస్తున్నది ఎవరో తనకు తెలుసునని, సమయం వచ్చినప్పుడు బయట పెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సామాజిక తెలంగాణ దిశగా అడుగులు పడలేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో కవిత బీఆర్ఎస్ను వీడుతారా, సొంతంగా పార్టీ పెడతారా అన్న చర్చలు మొదలయ్యాయి. అయితే తమ నాయకుడు ఎప్పటికీ కేసీఆరే అంటూ కూడా కవిత తేల్చి చెప్పారు. అయితే తెలంగాణ జాగృతి సంస్థాగత నిర్వహణలో భాగంగా పలు విభాగాలకు కన్వీనర్లను నియమిస్తూ ప్రకటన విడుదల చేసి కవిత చేస్తున్న జాగృతి కార్యక్రమాల్లో అసలు బీఆర్ఎస్ ప్రస్తావన లేకపోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే కేసీఆర్ కూడా కవిత తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారట. తనను పట్టించుకోకపోవడంతోనే జాగృతి పేరిట సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా కవిత వ్యవహరిస్తున్న తీరు పట్ల కేసీఆర్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓవైపు తాను రాసిన లేఖను లీక్ చేసిన వారెవరో తేల్చాలని కవిత కోరుతున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం కేసీఆర్కి ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టినా ఆయన మాత్రం ఈ పరిణామాలను ఒక కొలిక్కి తెచ్చే ఆలోచనలో లేరని అంటున్నారు. కవిత విషయాన్ని తన వద్ద ఎవరైనా ప్రస్తావించినా, ఏం చెప్పినా వినడం తప్ప దానిపై కేసీఆర్ ఏమీ స్పందించడం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. తన నాయకత్వాన్ని కవిత సమర్థిస్తున్నా పార్టీ, కుటుంబ వ్యవహారాలను బహిర్గతం చేశారనే అసంతృప్తితో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె విషయంలో పార్టీ నేతలెవరూ మాట్లాడొద్దని కూడా కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. జాగృతి వేదికగా కవిత నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కూడా బీఆర్ఎస్ క్యాడర్ వెళ్లకుండా పార్టీ అంతర్గత ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో పలు సందర్భాల్లో జాగృతి తరపున కవిత కార్యక్రమాలు చేపట్టినప్పుడు పార్టీ కార్యకర్తలు కూడా
కొందరు హాజరయ్యేవారు. ఆ కార్యక్రమం పార్టీకి చెందినదిగానే భావించేవారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వేరు, జాగృతి వేరు అన్న భావన నెలకొందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కవిత తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ప్రస్తుతానికి తెలంగాణ జాగృతి ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలనే నిర్ణయంతో ముందుకు సాగుతున్నారు. తండ్రి నుంచి పిలుపు వచ్చినా రాకున్నా తన పని తాను జాగృతి ద్వారా చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన కార్యక్రమాల్లో జాగృతి జెండాలు, బ్యానర్లు తప్ప బీఆర్ఎస్కు సంబంధించినవి ఎక్కడా లేకుండా చూసుకుంటున్నారు. తెలంగాణ జాగృతి కార్యకర్తలతోనే కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిని బట్టి చూస్తే బీఆర్ఎస్లో స్పష్టమైన విభజన వచ్చినట్లు కనిపిస్తోంది. కవిత సాంకేతికంగా గులాబీ పార్టీలో కొనసాగుతున్న వ్యవహారాలు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలోనే నడుస్తున్నాయి. ఏదైనా కీలక పరిణామం జరిగే వరకు పరిస్థితి ఇదే రీతిలో ఉండే అవకాశాలున్నాయి. కవిత వేరుకుంపటి పెట్టుకుంటారనే వార్తలు వచ్చినా ప్రస్తుతానికి జాగృతి పేరిట జనంలోకి వెళ్తున్నారు. అయితే కవిత చేస్తున్న విస్తృత పర్యటనలు బీఆర్ఎస్కు మేలు చేస్తున్నాయో, కీడు చేస్తాయో అర్థం కాక పార్టీ సీనియర్లు, క్షేత్రస్థాయి కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ ఏకతాటిపైన నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనుభవజ్ఞులు చెబుతున్నారు. అయితే కవిత మాత్రం సొంతంగా అడుగులు ముందుకు వేస్తూ బీఆర్ఎస్ ప్రస్తావన లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారు. నిజానికి బీఆర్ఎస్ పార్టీలో ఈ వివాదాలు కొత్తవి కావు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన కల్వకుంట్ల కవిత ఓటమి పాలైంది. అప్పటి నుంచి ఆమెకు పార్టీకి మధ్య గ్యాప్ వచ్చిందని, కొన్ని విషయాలలో కేటీఆర్లు సైతం ఆమె అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవడం లేదని అప్పట్లోనే ప్రచారం బాగా జరిగింది. సోషల్ మీడియాలో కూడా వీటికి సంబంధించి అనేక ఊహాగానాలు జోరుగా జరిగాయి. లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయిన తర్వాత ఇవి మరింత బలపడ్డాయి. నిజానికి ఉద్యమకాలం నుంచి మొదలుకుని అధికారంలో ఉన్న 2023 వరకు బీఆర్ఎస్కు సంబంధించి పెద్ద నాయకులు ఎవరూ ఇలాంటి కేసుల్లో జైలుకు వెళ్లలేదు. విమర్శలు, ఆరోపణలు వచ్చినప్పటికీ అవి అరెస్టు వరకు వెళ్లలేదు. బీఆర్ఎస్లో పెద్ద నాయకులు ఎవరైనా అరెస్ట్ అయ్యారు అంటే అది కవిత అనే చెప్పుకోవాలి. అయితే ఆమె అరెస్టు సందర్భంగా పార్టీ మొత్తం ఆమెకు అండగానే నిలిచింది. రెగ్యులర్గా కేటీఆర్, హరీష్ రావులు జైల్లో కవితను పరామర్శించడంతో పాటు న్యాయపరమైన వ్యవహారాలన్నీ స్వయంగా దగ్గరుండి చూసుకున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కవిత మాత్రం చాలా రోజుల నుంచి తన విషయంలో పార్టీ ఎక్కడో కొంత నిర్లక్ష్యం జరుగుతుందన్న అభిప్రాయంతో ఉన్నట్లు ఆమె సన్నిహితులు కూడా చెబుతున్నారు. బీఆర్ఎస్కు కవితకు మధ్య అయితే వివాదాలు ఏమీ లేవని, ఆల్ ఈజ్ వెల్ అని చెప్పుకొచ్చే ప్రయత్నం నేతలు చేస్తున్నప్పటికీ కవిత మాత్రం బీఆర్ఎస్ ప్రస్తావన లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం పలు అనుమానాలకు దారితీస్తుంది. చూడాలి మరి కవిత పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.